ఎస్సీ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పవన్ కుమార్ అయితే ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 6 లక్షల రూపాయల వరకు కూడా సొమ్మునైతే ఇటు ప్రభుత్వ సొమ్మునైతే స్వాహా చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ అంటే ఇటు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే దిగువ మధ్యతరగతి కింద ఉంటారో వారందరికి కూడా దీంట్లోంచి లోన్లు, స్వయం ఉపాధి సహాయాన్ని కింద ఇక్కడ నుంచి కూడా నిధులన్నింటిని కూడా ఇస్తూ ఉంటారు. దీనిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే పవన్ కుమార్ అయితే 2019 నుంచి ఇప్పటి వరకు 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు కూడా ఇటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంతకాలను అయితే ఫోర్జరీ చేసి తన సొంత ఖర్చులకు వాడుకొని ప్రజల సొమ్మునైతే దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెలివిల్ అయితే ఈ సంఘటన తెలియగానే తనని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి అయితే 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇటు పవన్ కుమార్ మీద అయితే ఫిర్యాదు చేశారు. నా పేరు ముక్కంటి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరు డిస్ట్రిక్ట్, అలాగే భీమవరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి పరమట పవన్ కుమార్ అనేవారు ఈ కార్యాలయంలో అకౌంట్స్ విభాగం చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి చెక్కులు అలాగే ఓచర్స్ లావాదేవీలన్నీ కూడా వారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో వారి దగ్గర చెక్ బుక్లు ఉండటం వలన నా సంతకానికి సంబంధించినటువంటి 3 చెక్కులను ఉపయోగించి ఫోర్జరీ సంతకాలు చేసి 6 లక్షల రూపాయలను నిధులు దుర్వినియోగం చేశారు. 7 నెలల్లోని 5/7/2025న అలాగే 8/7/2025 అలాగే 22/7/2025 ఈ 3 తేదీల్లో 6 లక్షల రూపాయలు 3 చెక్కుల ద్వారా ఫోర్జరీ సంతకాలతో విత్డ్రా చేసి దారి మళ్లించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చిన తర్వాత మా కార్యాలయంలో ఏఈఓగా పనిచేస్తున్నటువంటి సుగుణరావు గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత సదరు సమాచారాన్ని ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా వ్యవహరిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకువెళ్ళి వారి అనుమతితోటి నిన్న తారీఖు సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ వేసే విషయంలో పోలీసు వారిని కూడా సంప్రదించడం జరిగింది. వారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఇంకా ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అనే విషయంలో క్షుణ్ణంగా లోతైన దర్యాప్తు చేయడం కోసం కూడా సిబ్బంది చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా అవకతవకలు ఉంటే కూడా తెలియపరుస్తాం.